నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బీరా. బెల్లకొండ సాయి శ్రీనివాస్ నటించినటువంటి కిష్కింధపురి ఈ చిత్రానికి సంబంధించి రివ్యూ సినీ మరియు రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ్ గారు అని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా అనిపించింది చిత్రం కిష్కింధపురి? అంటే మిరాయి అనే సినిమా దైవంకి సంబంధించింది. అది ప్రకృతి అనుకుంటే దాని వికృతి దయ్యం. ఇది దయ్యం సినిమా. ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా. అయితే ఇక్కడ కూడా దాదాపుగా అలాంటి తప్పులే దొరికినాయి ఈ కథలో కూడా. అంటే ఇది ఒక రేడియో స్టేషన్లో జరిగేటువంటి ఒక డ్రామా. అయితే దాన్ని వెనకాల ఘోస్ట్ క్యారెక్టర్ వెనకాల ఒక కథ ఉంటుంది. ప్రతి ఘోస్ట్కి ఒక నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యాన్ని అల్లుకోవటంలో ఎంత తెలివితేటలు ప్రదర్శిస్తాడు రచయిత అనేదే కీలకం. ఆత్మకథే. అదే అంటే ఆత్మకి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. అంటే సమాజం మీద దానికి ఒక రివెంజ్ ప్రోగ్రామ్ ఉండాలి. అదే ఒక ఘర్షణ ఉండాలి. అదే సమాజానికి దానికి పొంతన కుదరని అంశాలు అనేకం ఉండాలి. అది ఒక రకంగా రివెంజ్ ప్రోగ్రాంలో భాగంగా నడుస్తూ ఉంటుంది. అలా మనం అనేక దయ్యం కథలు చూస్తున్నాం గతంలో. అలాంటి ఎలిమెంట్స్ ఏవీ లేకుండా ఇందులో ఘోస్ట్ని డ్రైవ్ చేయటం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఇంకొక బ్లెండ్ కనిపించింది మనకి. సీరియల్ కిల్లర్స్, సైకో కిల్లర్స్ కథలు కూడా చూసాం మనం. ఈ సైకో థ్రిల్లర్ కథల్లో ఒక ప్రత్యేక ధోరణిలో ఉంటుంది ఆ క్యారెక్టర్. ఆ లక్షణాలను తీసుకొచ్చి ఘోస్ట్కి ఆపాదించారు. ఇందులో ఆపాదించి ఆ రెండింటిని బ్లెండ్ చేసి నడిపే ప్రయత్నం చేశారు. అది కూడా ఆడియన్స్కి ప్రాపర్గా కనెక్ట్ కాలేదు. కనెక్ట్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఇది హారర్ జానర్ సినిమా కాబట్టి హారర్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు. అంటే ఎన్ని సన్నివేశాల్లో భయపడ్డామనేది ఒక క్యాల్కులేషన్ ఉంటుంది వచ్చిన ప్రేక్షకుడికి. మీరు భయపడ్డారా సార్ చూసినప్పుడు? నేను భయపడలేదు. థియేటర్లో భయపడిన వాళ్ళు కూడా ఎవరు కనబడలేదు. అంటే వాళ్ళు మొబైల్ పక్కన పెట్టేస్తారు, ఉలిక్కి పడతారు, ఇలా రకరకాల. అంటే ఆయన ఒక మాట చెప్పాడు. అదే ఈ సినిమా మొదలైన తర్వాత ఒక పావు గంట 20 నిమిషాలు అసలు ఎవరు ఫోన్ ముట్టుకోరు అని. అది వాస్తవమే. నిద్రపోయారా అందరూ? ఆ పావు గంట 20 నిమిషాలు ఫోన్ వైపు వెళ్లకుండా అక్కడ సన్నివేశాలు నడిచినాయి తెర మీద. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు తలలు తిప్పడం మొదలైంది. ఓకే. సినిమా అనేది 20 నిమిషాలకి ఉండదు కదా. థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడు దాదాపు 2 గంటల పైన అక్కడ జర్నీ చేయాలి. ఈ 2 గంటల్లో 20 నిమిషాలు ఎలాగా? అందుకని సాయి శ్రీనివాస్ గారు చెప్పిన పద్ధతిలో ఒక 20 నిమిషాలు అయితే బాగా నడిచింది. మూల కథలోకి వెళ్ళిన తర్వాత పర్టికులర్గా సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆ ఘోస్ట్ తాలూకా కథని రివీల్ చేయడం మొదలు పెడతారో అక్కడ గందరగోళం మొదలైంది. అంటే ఆ క్యారెక్టర్ని ఎలా పెట్టాలి, ఎలా ఫిట్ చేయాలి అనే దగ్గర గందరగోళానికి గురయ్యాడు రైటరును డైరెక్టర్ ఇద్దరు. ఆ కన్ఫ్యూజన్ అనేది ప్రేక్షకులకు కూడా మొదలైంది. అంటే దానికి ఒక మోటో డెవలప్ చేయాలి. ఆ మోటో ఏమిటి అనే దగ్గర దాంతో ఐడెంటిఫై కాకూడదు జనాలు. అంటే ఇక్కడ కూడా ఆ ఘోస్ట్ వైపు ఒక సింపతి నడిచే అవకాశం ఉంది. సింపతి నడవచ్చు డెఫినెట్గా. నడవకుండా క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడం కుదరదు. ఓన్ చేసుకోవాలి కానీ దానికి ఏదో ఒక విపరీతమైన ధోరణి ఉండాలి. ఒక బలమైన కాన్ఫ్లిక్ట్ ఉండాలి సమాజంతో. ఆ కాన్ఫ్లిక్ట్లో కొంతమంది ఆడియన్స్ దాంతో కనెక్ట్ కావచ్చు, దాన్ని ఓన్ చేసుకోవచ్చు కూడా. లైక్ కాంచన అంతే. అదొక పద్ధతి. అలా నడపాలి సినిమాని. ఎటు కాకుండా పోయింది అది. అంటే ఆడియన్స్ ఓన్ చేసుకునే లెవెల్లోనూ లేదు అది. అలాగనే ఆడియన్స్ అసహించుకునే స్థాయిలోనూ లేదు. అటు ఇటు కాకుండా ఆ ఘోస్ట్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు. దీనిలో హారర్ కంటెంట్ కంటే కూడా కొంచెం ఈ ఇన్వెస్టిగేటివ్ టోన్ ఒకటి నడిచింది. ఆ ఇన్వెస్టిగేటివ్ టోన్ ఎలా ఉందంటే మనకి ఈ హారర్లోనే ఇంకొక జానర్ సినిమా అది. ఇంకొక జానర్ సినిమా అని ఎందుకు చెప్తున్నారంటే సైకో కిల్లర్ కథలు. ఈ సైకో కిల్లర్ జానర్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ని పట్టుకొచ్చి ఘోస్ట్లో పడేసి అదొక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు ఆయన కౌశిక్ డైరెక్టర్. కాబట్టి వీటి విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఏది ఏమైనా కానీ కంపారిటివ్గా అది బాగుంది. ఓకే. మిరాయి పర్వాలేదు. ఓకే. ఇది
అప్ టు ది మార్క్ లేదు జనాలకి. అంటే ఫస్ట్ హాఫ్ అదుర్స్ అనుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ అయితే బెదుర్స్ అనే పరిస్థితిలోనే ఉంది. అంటే కామెడీ ఎలా వర్కౌట్ అయింది, దెయ్యాలు సంథింగ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి సినిమాలో అని అనుకున్నప్పుడు అది కూడా మొదటి 1.5 గంట 20 నిమిషాలకి ఫస్ట్ హాఫ్కే పరిమితం అయింది. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ఈ ఇన్వెస్టిగేటివ్ టోను అలాగే ఈ సైకో కిల్లర్ ఎలిమెంట్స్ ఇవి దొరకటం మొదలైందో అక్కడి నుంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఏం లేదు దానిలో. ఫస్ట్ హాఫ్లో కొంత అవకాశం దొరికింది, దాన్ని వినియోగించుకున్నాడు. అందుకని ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, సెకండ్ హాఫ్ కొంచెం ఇబ్బంది పెట్టింది అనే మాట బయటకు వస్తుంది. దానికి రీజన్ ఇది. రైట్. అంటే ఫస్ట్ హాఫ్ అంటే ఒక పక్కన పెడితే ఇప్పుడు ఓవరాల్గా చిత్రానికి సంబంధించి వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా చెప్పిన దానికైతే ఎక్కడ పొంతం లేదా? ఏమీ లేదు. సినిమా అది ఒక మోస్టర్ సినిమా అంతే. అది కంపారిటివ్గా అది కొంచెం డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు. అది అద్భుతమైన సినిమా ఏం కాదు. మిరాయి కూడా అద్భుతమైన సినిమా ఏం కాదు. పర్వాలేదు అనిపించుకున్న సినిమా. ఈ పర్వాలేదు అనే మాట కూడా విజువల్గా వాళ్ళు చూపించిన పద్ధతికి జనం మెచ్చుకొని ఇచ్చినటువంటి కితాబు అంతవరకే. ఓవరాల్గా సినిమాని చూస్తే రకరకాల గందరగోళాలు ఉన్నాయి ఆ స్క్రిప్ట్లో. వాళ్ళు వాళ్ళ ధోరణిలో వాళ్ళు బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ కార్తికేయ 2 అనే సినిమా కృష్ణుడి విష్ణు చక్రం ఆధారంగా సినిమా తీసి వాళ్ళు సక్సెస్ కొట్టున్నారు. కడియం ఆధారంగా అలాంటి ఎలిమెంటే మనం కూడా పెట్టాం దీనిలో. అంటే సాక్షాత్తు శ్రీరాముడి కోదండమే ఉంది అక్కడ. ఇంకేమిటి సినిమా నెక్స్ట్ లెవెల్ అంటే తేజ సజ్జాకి ఒక రకంగా ప్రమోషన్ వచ్చింది ఈ సినిమాలో. ఆంజనేయ స్వామి క్యారెక్టర్ నుంచి శ్రీరాముడికి అని మాట్లాడారు ఇంతకుముందు. ఆ పరిస్థితి ఏం లేదు సినిమాలో. అందుకని అదొక విచిత్రమైన ప్రయోగం జరిగింది అని మాత్రమే చూడాలి. రైట్. అయితే ఇక్కడ ఈ చిత్రానికి కిష్కింధపురి దీనికి సంబంధించి ఎంతవరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది సినిమా? కిష్కింధపురి కష్టమే అండి. అంటే అది 2 వారాల సినిమా అనే మాట వింటున్నాం. మిరాయి ఇది వారం సినిమా, అంతకు మించి వెళ్ళే పరిస్థితి లేదు. అంటే ఇదంతా కూడా ఓజీకి ప్రిపేర్ అవుతున్నారు. ఓజీ అనే సినిమా ఒకటి ఉంది 25వ తారీఖు కాబట్టి. బట్ వీళ్ళు ఆ ఓజీ సినిమాకి సంబంధించి కూడా మోయడం స్టార్ట్ చేశారు ప్రమోషన్స్ లో. అటు మిరాయి కానీ ఇటు వీళ్ళు కానీ ఆ ఫ్యాన్స్ అందరూ జో కొట్టడం, వాళ్ళందరూ రండి వచ్చేలాగా థియేటర్ ట్రై చేయడం ఇవన్నీ చేశారు. ఏమన్నా కొంచెం ఉంటుందా వాళ్ళ నుంచి సపోర్ట్? ఏముండదు. అందులో ప్రభాస్ వాయిస్ వాడారు, అది ఏం పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ఈ సినిమాకి సంబంధించి ఏది వాడకపోయినా కానీ ఇందులో కొత్తగా జనాలను అట్రాక్ట్ చేసే అంశం ఏది లేదు. అందుకని ఇది ఒక మామూలు సాధారణ. ఈ మధ్య హారర్ కామెడీ ఒక సినిమా కన్నడలో చేశారు, అది తెలుగులో రిలీజ్ అయింది, జనాలు బాగానే చూశారు. అది సినిమా సో అండ్ సో అనే పద్ధతిలో ఒక టైటిల్ పెట్టి ఆ సినిమా ఆ లెవెల్ కూడా వీళ్ళు వర్కౌట్ చేయాలి ఆ సినిమాని. కనీసం అలా చేసిన అంటే ఒక సామాజిక ప్రయోజనం కూడా నడవాలి ఆ సినిమాలో. అది లేకుండా నిష్ప్రయోజనం. ఆ సినిమా చూడటం వలన ప్రేక్షకుడికి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. ఐదర్ అది ఎంటర్టైన్ చేయగలిగి ఉండాలి, లేదు ఎమోషనలైజ్ చేయగలిగి ఉండాలి, లేదు కనీసం ఎంగేజ్ చేయగలగాలి. ఏది చేయలేదు ఆ సినిమా. అందుకని దాని రిజల్ట్ అంత భారీ రిజల్ట్ ఏమి డెఫినెట్గా ఉండదు. రైట్. ఓకే భార్గవ్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.